మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఒక విశ్వాసి తన జీవితంలో అపవాది దాడి చేస్తున్నాడని ఏ విధంగా తెలుసుకోవాలి? ఒకవేళ అపవాది దాడి చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? చూడండి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితము కూడా శోధింపబడుతుంది. శోధన ద్వారా ఖచ్చితంగా ఒక వ్యక్తి వెళ్ళాల్సిందే. అయితే అపవాది ఏ విధంగా దాడి చేస్తాడు అని మనం ఎరిగినట్లయితే వాడిని ఏ విధంగా ఎదుర్కోగలము అని కూడా మనము ఎరగగలుగుతాం. అయితే చూడండి, అపవాది ఎలా దాడి చేస్తాడు ఒక విశ్వాస జీవితం మీద అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే 40 రోజులు ఉపవాసం తరువాత యేసుక్రీస్తు వారిని సాతాను శోధించాడు 3 విధాలుగా. మొదటిగా అవసరతను బట్టి, రెండవదిగా దేవుని మీద ఉన్న నమ్మకత్వాన్ని, మూడవదిగా ఆశని, అధికారము గురించిన ఆశ, జీవపు డంబము, శరీరాశ, నేత్రాశ, వీటిని బట్టి. అయితే ప్రతిసారి దేవుడు అపవాదిని ఏ విధంగా ఎదుర్కొన్నాడంటే వాక్యం అనే ఖడ్గము ద్వారా ఎదుర్కొన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు చెప్తారు, జీవాహారంలో నేనే, నన్ను ఎవరైతే కలిగి ఉంటాడో వాడు జీవమును కలిగిన వాడు, నిత్య జీవం వారికి సొంతమవుతుంది అని. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినప్పుడు కూడా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన శరీరానికి ఏ విధంగా ఆహారం కావాలో ఆత్మకి కూడా ప్రతిదినము ఆహారం అనేది అవసరం. ఈ ఆహారం మనం ఆత్మకి ఇవ్వలేకపోతే ఏమవుతుంది అని అంటే, ఆత్మ కొంచెం కొంచెంగా కృషించిపోతూ చివరికి ఆత్మీయ మరణాన్ని పొందుకుంటుంది. అపవాది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో తెలుసా? దేవునికి మీ ఎడల ఉన్న ప్రణాళిక నీ జీవితంలో జరగకూడదు అని. ఏది ఏమైనా కానీ నువ్వు దేవునికి దగ్గర కాకూడదు అని, నువ్వు ఆశీర్వదింపబడకూడదు అని వాడి ఆశ. నిన్ను ఎలాగైనా కానీ నరకానికి లాక్కెళ్ళిపోవాలి అనేవాడి ఆశ. అందుకే తనకిచ్చిన సమయం చాలా తక్కువ అని గ్రహించి అపవాదంట గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడంట, ఎప్పుడు దొరుకుతారా అని. మనమైనా ఎప్పుడెప్పుడు నాకు సమయం దొరుకుతుందా, దేవుని యొక్క సన్నిధిలో ఆ సమయాన్ని గడుపుదామా అని కొన్ని దినాలు ఆలోచించకుండా ఉంటామండి. కానీ ఎప్పుడెప్పుడు నిన్ను పట్టేందుకు సమయం దొరుకుతుందా అని ప్రతి క్షణము అపవాది తిరుగుతూనే ఉన్నాడు. మనం ఉంటున్న ఈ లోకంకి అధికారి ఎవరండి? అపవాది. అయితే ఏ విధంగా మనము అపవాది దాడి చేస్తాడు అనేది తెలుసుకోవాలి. 2 విధాలుగా ముఖ్యంగా అపవాది దాడి చేస్తాడండి. మొదటిగా సర్పపు ఆత్మలాగా. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే హవ్వను ఏ విధంగా మోసపరిచాడు? ముందుగా ఏ రూపాన్ని ఎన్నుకున్నాడు అంటే అపవాది సర్పము. యుక్తి కలిగదంట. సకల ప్రాణులలో యుక్తి కలిగిన సర్పాన్ని ఎంచుకున్నాడు. సర్పానికి ఆయుధం ఏంటి అండి? కాళ్ళ, తన శరీరమా, తన చేతుల కాదు, తన నోరు. ఆ నోరు ఆయుధంగా చేసుకుంటుంది. ఆ నోటిని బట్టి విషం చిమ్ముతుంది. అయితే మీరు పాముల గురించి తెలిసిన వారైతే 2 రకాలుగా ఈ పాములు తమ యొక్క ఆహారాన్ని చంపుతాయి. ఏ విధంగా అంటే, మొదటిగా పైథాన్. ఈ పైథాన్ అనే పాము ఏం చేస్తుందంటే, తనని ఏదైతే తను ఆహారంగా తీసుకుంటుందో దాని చుట్టూ, ఉదాహరణకు ఒక మనిషిని తీసుకుందాం, ఆ మనిషి చుట్టూ తన యొక్క శరీరాన్ని బిగించేస్తుంది. అంటే ఇక ఆ మనిషి ఊపిరి తీసుకునేందుకు కూడా చాలా ఇబ్బంది పడతాడు. అలా ఊపిరి తీసుకునే ఫెసిలిటీ అనేది ఆ మనిషి కోల్పోయి చనిపోతాడు. రెండవదిగా వైపర్. ఇటువంటి జాతి కలిగిన పాములు ఎలా అంటే విషాన్ని చిమ్ముతాయి కాటు వేయడం ద్వారా. ఆ విషం ఎప్పుడైతే మన యొక్క శరీరంలోనికి వెళ్ళి రక్తంలో కలుస్తుందో, ఆ రక్తం బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది కదా. ఆ సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఏ అవయవాల దగ్గరికి ఆ రక్తం వెళ్తుందో ఆ అవయవం అనేది పనిచేయడం మానేస్తుంది. ఇలా ఫైనల్గా నర్వస్ బ్రేక్డౌన్ జరిగి ఆ మనిషి అనేది చచ్చిపోతాడు. అందుకే పాము కాటు వేసినప్పుడు ఆ పై ప్రసరణ అనేది, రక్త ప్రసరణ అనేది జరగకుండా అక్కడ గట్టిగా కట్టమంటారు.
అపవాది 2 విధములుగా సర్పపు ఆత్మ ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలోనూ కార్యం చేస్తుందండి. మొదటిగా మీరు చూసినట్లయితే ఈ పైథాన్ యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ మనం చూద్దాం. ఎలా చేస్తుంది? తన యొక్క విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఎంచుకుంటాడో అపవాది, వారిని ఏ విధంగా పైథాన్ అనే పాము తన చుట్టూ వాళ్ళ శరీరం చుట్టూ తన శరీరాన్ని పెట్టి బిగించేస్తుందో అదే విధముగా బిగించేస్తుంది. మీలో ఉన్న ఊపిరిని సచ్చహేస్తుంది, లాగేస్తుంది. చివరి ఆ శ్వాస కూడా తీసుకోలేనంత విధంగా మిమ్మల్ని సఫోకేట్ చేసేస్తూ ఉన్నది. సఫోకేట్ చేసేసి ఆత్మీయ మరణానికి కారణమవుతుంది. ఏ విధంగా అంటారా? ప్రతి ఒక్కరము దేవుడితో ఒక సమయాన్ని అనేది ఎంచుకుంటాం మనం స్పెండ్ చేసేందుకు. అయితే దేవుని దగ్గరికి వెళ్లకుండా నువ్వు ఉండాలి అనేదే వీడి యొక్క గోల్. కాబట్టి వాడు ఏం చేస్తాడు అనంటే జీవితంలో రకరకాలుగా సమస్యలను తీసుకొస్తాడు, నష్టాలను తీసుకొస్తాడు ఆర్థికంగా. ఇదంతా కూడా దేవుని ఎడ్ల నీకు కలిగి ఉన్న ఆకలిని చంపేసేందుకు. సోషల్ మీడియా ద్వారా ఫోన్ పట్టుకుంటాము, దాన్ని విడిచిపెట్టేందుకు చాలా కష్టమైపోతుంది. అవ్వనే అవ్వదు. గంటలు గంటలు గడిచిపోతుంది, కానీ ఆ ఫోన్లో ఏదో ఒకటి పనికిరానివన్నీ చూస్తూనే ఉంటాం. టీవీ, సోషల్ మీడియా, తర్వాత కుటుంబంలో ఉన్న సమస్యలు, రిలేషన్షిప్లో ఉన్న సమస్యలు, కుటుంబ బాధ్యతలు, సమయమే దొరకనివ్వడు. ఇదిగో ఇప్పుడు కూర్చుందాం దేవుని సన్నిధిలో అనుకోగానే మరలా ఇంకో పని వచ్చేస్తుంది. పనుల భారం ఎక్కువైపోతూ ఉంటుంది. ఊపిరి తీసుకునేందుకు కూడా సమయం దొరకనంత విధముగా అతలాకుతలం చేసేస్తాడు జీవితాన్ని. ఇంకా ఇన్ని పనులు, ఇన్ని వాటిల్లో మనము ఉండిపోతూ దేవునికి ప్రాధాన్యత ఇస్తామా? నిజముగా దేవుణ్ణి నీ యొక్క జీవితంలో నువ్వు మొదటి స్థానంలో ఉంచకపోతే ఎన్నో వాటిని నీ యొక్క మొదటి స్థానంలో పెట్టగలడు అపవాది. ఎప్పుడైతే నీకు ఆ డిసిప్లిన్ అనేది ఉండదో, ఎప్పుడైతే రకరకాల విషయములు భారముల చేత నువ్వు దేవుని యొక్క సన్నిధికి వెళ్లకుండా ఉంటావో, విత్ ఈచ్ పాసింగ్ డే, ప్రతి ఒక్క దినము గడిచే కొద్దీ నీ అంతరంగ పురుషుడు కొంచెం కొంచెంగా కృషించిపోతాడండి. చివరిగా బలహీనపరచబడిపోయి ఇక దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. మనం దేవునితో ఎంత సమయాన్ని గడుపుతామో అంతగా దేవునితో సమయాన్ని గడపాలి అన్న ఆశ ఉంటుందంట. ఎంతగా వాక్యాన్ని చదువుతామో అంతగా వాక్యాన్ని ఇంకా చదవాలి అన్న ఆశ ఉంటుందంట. అదేవిధంగా ఎంతగా మనము వెనకంజ వేస్తామో, ఎక్స్క్యూజెస్ వెనకాల దాక్కుంటామో, ఇక కొన్ని దినములకు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆశ కూడా చచ్చిపోతుంది. అపవాది దేవుని ఎడల నీకు కలిగి ఉన్న ఆకలిని చంపాలి అని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఉదాహరణగా చెప్తాను మీకు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 28వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ అపోస్తులైన పౌలు గారిని కొన్ని సంవత్సరాలు ఖైదులో ఉంచారు. ఆ తర్వాత అతను విన్నవించుకుంటాడు, నేను ఏది చెప్పాలనుకున్నా కానీ అది రోమ్ చక్రవర్తి ముందు చెప్తాను అన్నప్పుడు ఇటలీకి వెళ్ళే ఓడ ఎక్కి అతని ప్రయాణం మొదలవుతుంది. అయితే పరిశుద్ధాత్మ ఏ విధంగా బయలుపరిచాడో అదే విధంగా ఆ యొక్క ఓడ అనేది తుఫానులో ఇరుక్కుంటుందండి. 13 దినాలు తుఫానులోనే ఉంటుందంట. ఆహారం లేదు. కనీసం కొన్ని దినాలైతే వాళ్ళకి సన్లైట్ కూడా లేదు. అంటే సూర్యుడు కనిపించలేదంట. అంత దట్టంగా చీకటి. సరిగా వాళ్ళకి ఇంకా స్నాన సౌకర్యాలు అవన్నీ ఉంటాయో లేదో తెలియదు. ఆల్రెడీ ఖైదీగా ఉంచబడ్డాడు కాబట్టి ఆయన శరీరమునకు ఎన్ని గాయాలు ఉన్నాయో. చివరిగా తన చుట్టూ ఉన్న ప్రజలు 276 మంది, వీళ్ళందరూ ఇక మా ప్రాణాలని మేము పోగొట్టుకుంటాము అని చెప్పేసి తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని భయముతో ఉన్నారంట. మన చుట్టూ ఒక 2 భయం కలిగిన వ్యక్తులను పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు కూడా భయాన్ని అంటించేస్తారు. భయం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. అలాంటిది 276 మంది ఇక మేము మరణిస్తాము, ఇక మేము బ్రతికే ఛాన్సెస్ లేవు అని చెప్పి అలా భయంతో వణికిపోతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు చుట్టూ ఉన్నారు. నిరీక్షణకి ఆధారం అనేది లేదు. ఇటువంటి పరిస్థితుల్ని పౌలు గారు ఎదుర్కొంటూ ఉన్నారంటే ఒక్కదాని తర్వాత ఒకటి సమస్య ఆయనకి పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత చివరిగా వస్తే ఓడ అనేది బద్దలైపోయింది. ఓడ ఏదో విధంగా పాపం ఈదుకుంటూ ఆయన వచ్చేసాడు. ఒక ద్వీపాన్ని చేరుకున్నారంట వాళ్ళు. ఆ ద్వీపము మెలితే అనే ద్వీపం 28వ అధ్యాయంలో ఉంది. ఒక మనిషి సరైన ఆహారం లేదు, సరి అయిన స్నాన సౌకర్యాలు లేవు, వస్త్రములు ఎన్ని దినముల నుంచి మార్చుకున్నాడో లేదో తెలియదు.
తన ఒంటికి ఉన్న గాయాలు, తన హృదయమునకు తగిలిన గాయాలు, ఇలాంటి పరిస్థితిలో తనకు ఉన్న ఎనర్జీ మొత్తం కూడగట్టుకొని అతను ఈదుకుంటూ ఒక ప్రదేశానికి చేరాడు. ఆ ప్రదేశంలో వర్షం వస్తూ ఉందంట, చాలా చల్లగా ఉందంట. ఏం కావాలండి పౌలు గారికి? ముందుగా తను ఫ్రెష్ అవ్వాలి, లేకపోయినా సరైన ఆహారం కావాలి, వామ్గా ఉండే బట్టలు కావాలి, అంటే పొడి బట్టలు కావాలి. అతనికి తడిచిపోయి ఉన్నాడు కాబట్టి కొంచెం వెచ్చగా ఏదన్నా ఫైర్ అనేది, అగ్ని అనేది కావాలి అతనికి. తర్వాత ఆయన కొంచెం విశ్రాంతి అనేది అవసరమైనది. నిజమే కదా, ఎన్నో సమస్యల ద్వారా ఆయన వెళ్ళేసి వచ్చాడు కదా. అయితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఆ మెలితే ద్వీపవాసులంట వీళ్ళ కోసం పాపం జాలిపడి మంట రగల్చారంట. పౌలు గారంట వెళ్ళి కట్టెలు ఏరుకుంటూ వస్తున్నాడంట. ఆ మంటని ఎక్కడ చనిపోతుందో ఆ మంట అని చెప్పి ఆ మంటని ఇంకా రగల్చాలి అన్న ఉద్దేశంతో కట్టెలు ఏరుకొస్తున్నాడంటండి ఆయన. తన అవసరత ఏమై ఉన్నది? తనకు ప్రాపర్ మీల్ కావాలి, ప్రాపర్ రెస్ట్ కావాలి, ప్రాపర్ క్లాత్స్ కావాలి, ప్రాపర్ స్లీప్ కావాలి. కానీ అతను చేస్తున్న పని విరుద్ధంగా ఉంది. తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ తనకి విరోధముగా ఉన్నా కానీ తను ఏదైతే ఫేస్ చేస్తున్నాడో ఆ సమయంలో తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదండి పౌలు గారు. అదే పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, ఒక అనారోగ్య సమస్య తర్వాత ఇంకొక అనారోగ్య సమస్య వస్తుంది. ఆర్థికంగా నేను హ్యాపీగా లేను, ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను, ఇంట్లో సమస్యలు, హృదయంలో సమాధానం లేదు. నాకు దేవా నిన్ను నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకున్న తర్వాత నాకు ఎన్ని సమస్యలు అయ్యా. నాకు అసలు కావాల్సింది ఏం తెలుసా? ఎప్పుడు కాస్త రెస్ట్ కావాలి, కాస్త బ్రేక్ కావాలి అంటూ ఉంటారు కొంతమంది. ఐ నీడ్ ఏ బ్రేక్ ఇన్ మై లైఫ్ సీరియస్లీ అంటూ ఉంటారు. చాలా అలసిపోయానయ్యా, చాలా సోలిపోయానయ్యా, ఇక నా వల్ల కాదయ్యా అంటూ ఉంటారు. జ్ఞాపకపరచుకోండి, మీ యొక్క హృదయంలో రగిలింపబడిన ఆ యొక్క అగ్ని నిలిచి ఉందా? ఎప్పుడు ఆరిపోయిందా? దేవుడు మన హృదయంలో ఆయన కొరకు మంట రగిలిస్తాడండి. అది ఆయనన్నా చేస్తాడు, లేదా కొంతమంది మనుషుల్ని పంపించే ద్వారా ఏ విధంగా అయితే మెలితే ద్వీపవాసులు ఇక్కడ మంటను రగిలించారో ఆ విధంగా కూడా నీ హృదయంలో ఒక మంటని, ఒక చిన్న మంట రగులుతుంది దేవుని కోసం. అయితే పుల్లలు ఏరాల్సిన బాధ్యత ఎవరిది అంటే నీదే. అయితే ఈ పుల్లలు నువ్వు ఏరనివ్వకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడండి, అతని అపవాది. ఏ విధంగా అయినా దేవుని ఎడ లేకుండా ఆకలి అణిగిపోవాలి అని అతను చేయాల్సిందంతా చేస్తాడు. తుఫాను రప్పిస్తాడు, సరైన ఆహారం లేకుండా చేస్తాడు, సరైన సౌకర్యాలు లేకుండా చేస్తాడు, ఓడ బద్దలైపోయే స్థితిని చేస్తాడు. ఏదో నువ్వు ఈదుకుంటూ వచ్చావు నీ శక్తి నిమిత్తము అనుకుంటే అక్కడ మరలా వర్షం వస్తుందంట, చాలా చల్లగా ఉందంట. ప్రతి పరిస్థితి నీకు విరుద్ధంగా చేస్తూ ఉన్నాడు. దేవుడు కాదు, అపవాది. ఎందుకు? నువ్వు పుల్లలు ఏరకూడదని, అంటే దేవుని కొరకు నువ్వు ఇంకా రగల్చపడకూడదు అని. సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం మీరు చూసినట్లయితే, ఆయన యొక్క బయోగ్రఫీ మీరు చదివినట్లయితేనండి, ఒక దినమున ఆయన ఈ నేపాల్లో సేవ చేస్తూ ఉన్నాడంట, హిమాలయాస్ దగ్గర. అప్పుడు అతను సువార్త చెప్తున్నాడని అక్కడ వాళ్ళు అతన్ని ఏం చేశారంటే నీరు లేని ఒక బావిలో వేసేసారంట. చీకటి, పైనంతా ఏదో దొర్లించేశారు, కప్పేశారు ఆ బావిని. చీకటి, అతను ఎక్కడ చేయబట్టినా కానీ మాంసపు ముద్దలు తగులుతున్నాయంట అతనికి. అంటే రకరకాల స్టేజ్లో ఉన్నాయి. అంటే కొన్నేమో కుళ్ళిపోయింది, కొన్నేమో ఫ్రెష్గా ఉంది, భరించలేని వాసన అంట. 3 దినాలు అతను అలానే ఉన్నాడంటండి అక్కడ. సరైన ఆహారం లేదు, నిద్ర లేదు, భయంకరమైన కంపు, అదే శ్వాస, ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదే వెళ్తూ ఉంది అతనికి. ఫ్రెష్ ఎయిర్ అనేది లేదు. ప్రార్థిస్తూ ఉన్నాడంట, 3 దినాలు ప్రార్థన చేశాడంట. అప్పుడంటే ఎవరో ఆ యొక్క దాన్ని దొరిలించి దాని మీద ఉన్న తలుపుని ఒక చిన్న రోప్ వేసి పెట్టారంట. నీ శక్తి అంతా కూడగట్టుకొని పైకి రా అన్నారంట. ఇతను పాపం చాలా కష్టపడి తన శక్తి అంతా కూడగొట్టుకొని పైకి వచ్చి చూస్తే ఎవరూ లేరంట అక్కడ. దేవుడు నాకు ఈ సాయం చేశాడు అని చెప్పి ఆయనకి స్తోత్రం చెప్పి పాక్కుంటూ దగ్గరలో ఉన్న ఒక పూటకూల వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సేద తీర్చుకున్నాడంట. ఇది విన్నప్పుడు మీకు సందేహం రాలేదా అండి?
దేవుని దూతని సహాయానికి దేవుడు పంపాడు కదా, మరి నీ ఎనర్జీ పెట్టి నువ్వు రా అని అనడం ఏంటి? దేవుడే లాగుండొచ్చు కదా. 3 దినాల వ్యత్యాసం, 3 దినాల యొక్క సమయం ఎందుకు? దేవుడు ముందే, దేవుడికి తెలియదా? రక్షించవచ్చు కదా. నీ విశ్వాసానికి పరీక్ష. అందుకే ఇంత లేట్ అవుతోంది. ఎందుకంటే ప్రతిసారి నీకు పరీక్ష వచ్చిన ప్రతిసారి పడిపోతున్నావు. నువ్వు నిలిచేంత వరకు ఈ పరీక్షలు నీకు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అపవాది ఏం చేస్తాడంటే నిన్ను సఫోకేట్ చేస్తాడు ఈ విధంగా. రెండవదిగా, హవ్వగారిని ఏ విధంగా తన యొక్క అబద్ధముతో మోసం చేసిందో 2 అబద్ధాలు చెప్పిందండి అపవాది. మొదటిగా, ఇది తింటే నువ్వు చావనే చావవు, దేవుడు నీకు చెప్పింది నిజం కాదు, దేవుని యొక్క మాట అబద్ధంగా మార్చింది. రెండవదిగా, దీన్ని తింటే నువ్వు దేవునితో సమానమైపోతావు, ఆశని కలిగించింది. ఏ విధంగా అపవాది దూకు నువ్వు కిందకి అని యేసయ్యను శోధించాడో, ఏ విధంగా అపవాది ఈ లోకాధికారాన్ని నేను నీకు ఇస్తానని శోధించాడో, ఈ 2 ఆబ్జెక్టివ్స్ అపవాది ఈ వైపర్ మోడ్లో ఆపరేట్ చేస్తాడు. నీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కానీ నువ్వైతే ఆ యొక్క పుల్లలు ఏరడాన్ని ఆపలేదు. ఆ యొక్క మంట ఆరిపోనీకుండా కాచుకుంటూనే ఉన్నావు. ఎంత ప్రతికూల పరిస్థితి అయినా దేవుని సన్నిధిని వెతుకుతూనే ఉన్నావు, దేవుని సన్నిధికి వెళ్తూనే ఉన్నావు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నావు. అన్నప్పుడు 2వ స్టేజ్ ఆఫ్ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసా? వైపర్ అటాక్. ఎమోషనల్ బ్రేక్ డౌన్ చేస్తుంది. పౌలు గారంట ఆ పుల్లలు ఏవైతే ఏరొచ్చాడో అవన్నీ తీసుకొని వచ్చి ఆ నిప్పులో వేయంగానే ఆ వేడికంట ఆ యొక్క మంటలో నుంచి ఒక సర్పం వచ్చి ఆయన యొక్క చేతిని కరిచిందంటండి. మనము దేవుని వెతుకుతూనే ఉంటాం. అటువంటి సమయంలో దేవుని దగ్గర నుంచి ఒకవేళ ఆ యొక్క స్వరాన్ని మనం గ్రహించలేకపోతే, పరిస్థితులు ఒక పక్కన మనల్ని సఫోకేట్ చేస్తూ ఉన్నాయి, మన లిమిట్కి మనల్ని పుష్ చేసేస్తూ ఉన్నాయి. కానీ ఆ యొక్క అంటే ఎలా ఉంటుందంటే అప్పుడు ప్రశాంతత లేదు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలతో కూర్చుంటూ ఉంటాం మనం. అవుటర్ నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది, నీ సమస్యల మీద దృష్టి ఉంటుంది. కానీ నువ్వు స్ట్రగుల్ అయితే దేవుని సన్నిధికి అయితే వస్తున్నావు, కానీ దేవుని సన్నిధిలో మనం ఫోకస్ చేయలేకపోతాం. రకరకాల విషయాలను పట్టుకొని వచ్చి అలా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు మనం దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోవచ్చు. అటువంటి సమయంలో అపవాది ఎలా దాడి చేస్తారో తెలుసా? నువ్వు ఎంత చేస్తున్నావు కదా, నీ పరిస్థితులన్నీ ఇలా ఉన్నా కానీ నువ్వు దేవుని వెతుకుతున్నావు కదా, అయినా నీ దేవుడు నీకు సమాధానం ఇవ్వట్లేదు. నువ్వంటే ఇష్టం లేదేమో, నువ్వంటే ఖాతరు లేదేమో, నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి అని ఆయన ఆశ. ఇలాంటి ఆలోచనల్ని మనకు తెప్పిస్తారండి. అయితే ఆలోచనలు రాగానే మనము ఏమైపోతాము? ఎమోషనల్లీ మెస్సీ స్టేట్లోకి వెళ్ళిపోతాం అనమాట. నిజమే కదా, నిజమే కదా, ఇదే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. నిజమే, నాకు ఇంత కష్టంగా ఉన్నా కానీ నేను దేవుని దగ్గరికి వస్తున్నాను కదా, ఎందుకయ్యా నువ్వు నాతో మాట్లాడడం లేదు? అంటే నేను ఇలా ఉంటే నీకు నచ్చుతుందా? ఇలా మనల్ని మోసపరుస్తాడండి అపవాది. అదే ఆలోచనలు ఆలోచించి 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 ఎమోషనల్గా ఎప్పుడైతే మనం ట్రిగర్ అయిపోతామో క్షణికావేశంలో చాలా దారుణాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎమోషన్స్ ఎప్పుడైతే పనిచేస్తాయో ఆ సమయంలో మన లాజికల్ థింకింగ్ పనిచేయదు, మనిషి సాధారణంగా ఆలోచించే విధానాన్ని కూడా కోల్పోతాడు. అటువంటి స్థితిలో ఏం చేస్తామనంటే ఏదో మనం దేవుని మీద సనగడం, దేవుని మీద అలగడం, దేవుని మీద కోప్పడడం, దేవుణ్ణి తప్పుగా మాట్లాడటం చేస్తాం. లేదా 2 ఏం చేస్తాం తెలుసా? నేను ఇంత సాక్రిఫైస్గా నీ దగ్గర కూర్చుంటున్నాను కదా, నువ్వు మాత్రము నాకు సమాధానం ఇవ్వడం లేదు కాబట్టి నేను ఏది చేస్తే నీకు నచ్చదు నేను అదే చేస్తాను. ఇది మనిషి నేచర్ అండి. నన్ను నువ్వు సినిమాలు చూడొద్దన్నావు కదా, నేను సినిమాలు చూస్తాను. ఎందుకంటే నీ దగ్గర నాకు ఆ యొక్క టెంపరీ కూడా కనీసం నాకు సంతోషం సమాధానం లేదు. ఇది నాకు సమాధానం ఇస్తుంది. కొంచెం సేపన్నా నాకు బ్రేక్ కావాలి, నా వల్ల అవ్వడం లేదు, ప్రెషర్ కుక్కర్లో వేసేసినట్టు ఉంది, ప్రెషర్ పెరిగిపోతూ ఉంది, పాపములకు తిరిగి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. రెండవదిగా దేవుణ్ణి దూషించడం జరుగుతూ ఉంటుంది. తను
ఆలోచనలు తెప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, దానికి నువ్వు రియాక్ట్ అవ్వలేదనుకో నీ చుట్టూ ఉన్న మనుషుల్ని వాడుకుంటాడు. వాళ్ళ యొక్క నోరు కూడా విషమును చిమ్మే రీతిగా వాళ్ళు మాట్లాడతారు. మీ గుండె బద్దలైపోయేంత విధముగా మనుష్యులు మిమ్మల్ని మాట్లాడడం మీరు చూస్తారు. అయితే ఏం చేయాలి? పౌలు గారు ఏం చేశారండి? నన్ను పాము కుట్టేసింది, కాటేసింది అని చెప్పి ఆ పాము గురించి చింతించాడా? తన ప్రాణముల గురించి చింతించాడా? మీరు చూసినట్లయితే ఆయన ఆ యొక్క పాముని అలా విదిల్చేశాడంట ఆ యొక్క అగ్నిలో. మీరు కూడా ఒకవేళ ఈ రకమైన పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నట్లయితే అపవాది యొక్క తంత్రములకు మీరు బానిస అవ్వకండి. వాడు చెప్పే ప్రతి ఒక్క ఆలోచన దాన్ని మీరు అసలు ఖాతరు చేయకండి. మీరు ఏం చేస్తారు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నా పరిస్థితి అయితే ఇలా ఉంది, ఇదిగో ఇలాంటి ఆలోచనలు నాకు వస్తూ ఉన్నాయి, నీకే విడిచిపెడుతున్నాను ఈ ఆలోచనలు అని చెప్పేసి ఆ యొక్క మంటలో నీ యొక్క ప్రార్థన ధూపములో దాన్ని విసిరే, షేక్ చేసేదాన్ని విదిల్చేసే. దేవుడు చూసుకుంటాడు. గమనించండి, ఏ చేతినైతే సర్పము కాటు వేసిందో ఆ చేతిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో తెలుసా? ఆ యొక్క ద్వీప నివాసుల యొక్క తెగ నాయకుడి యొక్క తండ్రి బాధపడుతూ ఉన్నాడంట జ్వరంతో. ఈ చెయ్యి అతని మీద పెట్టి ప్రార్థన చేయగానే పౌలు గారు అతనికి స్వస్థత అయిందంట. అది మాత్రమే కాదు, ఎంతోమంది స్వస్థపరచబడ్డారంట. ఏ చేతిని అలాగ నీ జీవితంలో ఏ యొక్క పార్ట్ని, అంటే నీ జీవితంలో ఏ భాగాన్ని అపవాది అటాక్ చేస్తున్నాడో గమనించండి. అక్కడే దేవుడు మిమ్మల్ని బహుఘనముగా వాడుకోబోతున్నాడు. దేవుని యొక్క నామ ఘనతకు మీరు వాడబడపోతున్నారు. అందుకే అపవాది ఇంత త్వరితముగా మీ జీవితంలో శోధనలు తీసుకొస్తూ ఉన్నాడండి. వాడి చాలా ఆత్రంగా ఉన్నాడు, ఎక్కడ మీరు దేవునికి దగ్గరైపోతారు అని. దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడ నీ జీవితంలో నెరవేరిపోతుందో అని చెప్పి అపవాది ఇలా పనిచేస్తున్నాడు. కాబట్టి రెండు విధాలుగా అపవాది దాడి చేస్తాడు అని ఎరిగిన మీరు ఇక నుంచి దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. దేవుడు మిమ్మల్ని బహు ఘనముగా వాడుకొనుగాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.